పైథాన్ అనుకుందాం, పైథాన్ 3.4.2 అని ఉంది అనుకుందాం. ఇంకోటి పైథాన్ 2.1.1 అని ఉంది. విచ్ వన్ యూ కెన్ డౌన్లోడ్ అనేది అక్కడ మళ్ళీ ఆలోచించాలి. బికాజ్ వి నో దట్ పైథాన్ మనకి ఏంటి పైథాన్ 3 వచ్చేసింది, పైథాన్ 4 వస్తుంది, పైథాన్ 5 వస్తుంది. సో ద అండర్లయింగ్ ఆఫ్ టెంప్లెట్ ఈస్ సేమ్. చిన్న చిన్న బగ్స్ కొన్ని సిస్టమ్స్ లో సపోర్టింగ్ కి ఇవన్నీ ఉంటాయి కదా, అవి బేస్ చేసుకొని దేవర్ అప్డేటింగ్. సో కానీ నా పరంగా ఏంటంటే, ఇఫ్ సపోజ్ పైథాన్ 3 ఈజ్ ద లేటెస్ట్, దాంట్లో 3.2 ఉంది, 3.5 ఉంది అని అంటే ఐ విల్ చూస్ లిటిల్ ఓల్డర్. ఎందుకంటే మన సిస్టమ్స్ అన్ని కొత్తవి కాదు కదా. ఓకే, వీఆర్ నాట్ బయింగ్ ద న్యూ సిస్టమ్స్, న్యూ టెంప్లెట్స్ అవన్నీ మనకి స్టోర్ అవుతుందో లేదో డౌటే. సో నేనేం చేస్తాను, 3.2.1 ఉంది, 3.5 అనుకుందాం, నేను 3.2s చూస్ చేస్తాను. బికాస్ నా సిస్టమ్ థర్డ్ వర్షన్ కి అడాప్ట్ అవుతుంది. బట్ కొత్త అడాప్ట్ అవుతుందా అవ్వదా అని డౌట్ ఎందుకు అని చెప్పి నేను లిటిల్ ఓల్డర్ వర్షన్ నేను ఎప్పుడు డౌన్లోడ్ చేస్తాను. బట్ నంబర్ ఆఫ్ బిట్స్ మాత్రం మీ సిస్టమ్ ని బట్టే డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. Tulsi, you're not audible. I didn't say anything. Have you installed it already? Yes, ma'am. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేశారా? Yes, ma'am. ఓకే. ఎలా ఇన్స్టాల్ చేస్తా మొత్తం చూపిస్తున్నాను. యా, ఓకే.
So what is XAMPP full form? Yeah, anybody? తులసి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. తులసి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. Yeah, coming to this part, XAMPP, it is nothing but it's a server. మనము సర్వర్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకొని కూడా we have to work with it. So coming to this part, my voice is audible, right? Yeah. So coming to this part, as a server, we have to go with front end development, we have to work with the back end data. సో దీనికోసం అని చెప్పి మనం XAMPP సర్వర్ ని యూజ్ చేస్తాం. సో వేర్ XAMPP is nothing but it is an open source అన్నమాట. సో యూ కెన్ ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ లోకల్ సర్వర్ ఇన్ ఆర్డర్ ఫర్ యువర్ వెబ్ డెవలప్మెంట్ కి యూజ్ చేస్తాం. సో వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ వెబ్ డెవలప్మెంట్, వీ హ్యావ్ ఎ ఫ్రంట్ ఎండ్ that is HTML, JavaScript, and we go for CSS. Everything works with front end. సో మనకి ఈ వెబ్సైట్, ఈ పేజ్ ఎలా కనిపిస్తుందో ఇవన్నీ కూడా మనము వెబ్ డెవలప్మెంట్ ద్వారానే క్రియేట్ చేసాం. బట్ వెన్ యూ పాస్ ఎలిమెంట్స్ టు ద స్టోరేజ్, అంటే మనం యూజర్ అనే వాళ్ళు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ద వెబ్సైట్ ఈజ్ స్టోరింగ్ ద డేటా వాల్యూస్. ఇలాంటివన్నీ ఏంటి అని అంటే బ్యాక్ ఎండ్ లో మనం స్టోర్ చేయాలి. ద బ్యాక్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఆరకల్. దట్ ఈస్ నథింగ్ బట్ మన యొక్క SQL సర్వర్ ని యూజ్ చేసుకుంటాం. సో XAMPP ఈజ్ సపోర్టింగ్ దట్ వన్. XAMPP ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్. ద X స్టాండ్స్ ఫర్ క్రాస్. In XAMPP, we have X. X stands for cross. So that is, it is an, ela cheppali, it is a cross platform. So Windows ki gani, Linux ki gani, Mac OS gani, ఏదైనా అవ్వచ్చు. It is a cross platform which works for the various things. So coming to all the platform. So A stands for Apache. Apache Tomcat అన్న వాళ్ళు, they have created a server to make your own system like a web hosting. మన ఓన్ సిస్టమ్ లోనే ఒక సర్వర్ ని సెట్ చేసుకోవడానికి అపాచే టామ్కాట్ సర్వర్ వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్ లో స్టార్ట్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్ ఫర్ అపాచే వేర్ ఇట్ డీల్స్ విత్ ద MariaDB. సో DB డేటాబేసెస్ తో వర్క్ చేస్తూ, అండ్ వీ హ్యావ్ ఎ లాంగ్వేజెస్ కాల్డ్ PHP అండ్ వీ హ్యావ్ ఎ లాంగ్వేజ్ కాల్డ్ Perl. సో ఈ XAMPP సర్వర్ లో యూ కెన్ వర్క్ విత్ డేటాబేసెస్, Perl అండ్ PHP. దట్ ఈస్ నథింగ్ బట్ వెబ్సైట్ కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్ కి సంబంధించింది, బ్యాక్ ఎండ్ కి స్క్రిప్టింగ్ కి సంబంధించినవన్నీ కూడా ఈ సర్వర్ ద్వారా మనం వర్క్ చేసుకుంటాం. సో X ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ క్రాస్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో క్రాస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద థింగ్స్, విండోస్ కి కానీ లైనక్స్ కి కానీ మనం యూజ్ చేస్తూ వెళ్తాం. సో పబ్లిక్ సర్వర్ గా ఇది యూజ్ చేయొచ్చా అని అంటే నో. ఇట్ ఈస్ జస్ట్ ఎ లోకల్ సర్వర్. మన లోకల్ గా అంటే మన ఓన్ సిస్టమ్ లో మనం డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ ఏబుల్ టు వర్క్ విత్ ఇట్. సో వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్సైడ్ దిస్. సో ఇది ఎవరు మనకి ఇన్స్టలేషన్ కి ఇచ్చారు అని అంటే Apache. We already discussed that Apache is one of the company, Apache Tomcat అని మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి సర్వీసెస్, రన్నింగ్ ఇన్స్టలేషన్స్ అన్ని కూడా XAMPP కంట్రోల్ ప్యానల్ ద్వారా Apache టు SQL కి మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం.
ఇక్కడ మనం ఏంటి అని అంటే htdocs అనేసి లోకల్ హోస్ట్ డైరెక్టరీ ఉంటుంది. సో వీ కెన్ మేక్ అవర్ సిస్టమ్ యాజ్ ఎ లోకల్ హోస్ట్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్ ద యూఆర్ఎల్, మీరు ఇక్కడ యూఆర్ఎల్ ని చూసారు అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ హోస్టింగ్ ఎ వెబ్ పేజ్ దట్ ఈస్ లోకల్. మనం లోకల్ గా వర్క్ చేయడానికి దట్ ఇట్ ఈస్ గివింగ్ ఏ ప్లాట్ఫామ్ టు వర్క్ విత్ ఇట్. సో ఇక్కడ మనం ఏంటి అని అంటే డేటాబేసెస్ తో వర్క్ చేస్తున్న వాళ్ళంతా అడ్మిన్స్. సో ఈ అడ్మిన్ రిప్రజెంటేటివ్స్ ని మనము బ్యాక్ ఎండ్ లో హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ XAMPP. Have you know about what we call? Do you know the method called hoisting? Hoisting అనే పదం విన్నారా ఎప్పుడైనా? No, ma'am. Anyone? No, ma'am. Yeah, okay. So let me tell you hoisting. ఇప్పుడు సిలో మీరు ప్రోగ్రామ్ రాస్తున్నారు. సి ప్రోగ్రామ్ లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లో వీఆర్ గోయింగ్ టు రైట్ ద ఫంక్షనల్ బ్లాక్స్. సో వెనెవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫంక్షన్స్, మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే 3 కాన్సెప్ట్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ వీ గో ఫర్ డిక్లేరింగ్ ఆఫ్ ఎ ఫంక్షన్, వీ గో ఫర్ ఫంక్షనల్ కాల్, వీ గో ఫర్ బ్లాక్ ఆఫ్ ద కోడ్. సో మా ఫంక్షన్ డెఫినేషన్ పార్ట్ ని మనం చెప్తూ వెళ్తాం, అవునా? సో ఇప్పుడు one question is declaration, function call, function definition. Which one is mandatory or which one is not mandatory? ఏది మ్యాండేటరీ ఇందులో? ఎస్, సో మామూలుగా మీరు సి ప్రోగ్రామ్ తీసుకుంటే we go for hash include and we use like function declaration. We go for main section. Inside that we will go for function call. And we write function definition. ఇలానేనా ప్రోగ్రామ్ ఉంటుంది? సో ఇలా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వి గో ఫర్ ఫంక్షన్ డిక్లరేషన్ రాస్తాం. అలాగే ఫంక్షన్ కి సంబంధించి ఒక కాల్ ని జనరేట్ చేస్తాం. ఆ కాల్ ఇన్వోక్ చేస్తున్న బ్లాక్ ఆఫ్ కోడ్ డెఫినేషన్ సెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ లో విచ్ వన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ? ఈ మూడిట్లో which one is mandatory? Does anybody know or not? Ma'am, function declaration is mandatory, I think. This one is mandatory. Okay. ఇంకా so coming to this part, the function declaration is not mandatory. Remaining 2 are mandatory. ఒక ఫంక్షనల్ బ్లాక్ మనకి ఎగ్జిక్యూషన్ అవ్వాలి అని అంటే మనకి కాల్ ఖచ్చితంగా ఉంటేనే ఈ డెఫినేషన్ అనేది ఇన్వోక్ అవుతుంది. సో we are going for mandatory sections
కాల్ అండ్ ఫంక్షనల్ డెఫినేషన్. అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుందా, ఏం చేస్తుంది, దట్ అండ్ ఆల్ వీ కెన్ గో ఫర్ ఫంక్షనల్ డెఫినేషన్ పార్ట్ లో వెళ్తాం. అవునా? సో ఇవి రెండు మనకి లేకుండా రాసి వాళ్ళే ఉంటారు. సో కమింగ్ టు ద డిక్లరేషన్ పార్ట్. సో వి యూస్ టు టేక్ ఇన్ ద సి లైక్ ఫంక్షన్ డిక్లరేషన్, ఇలా తీసుకునే వాళ్ళు. కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే ఫంక్షన్ డిక్లరేషన్ మనం చెప్పనప్పుడు ఈ ఫంక్షన్ డెఫినేషన్ ని మనం ముందుగా రాస్తాం. ఈ డిక్లరేషన్ పార్ట్ కి బదులుగా వి యూస్ టు రైట్ హియర్, ఇలా రాస్తాం అనమాట. మెయిన్ కి ముందే ఫంక్షన్ ని పెడతాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ పైథన్, మీకు పైథన్ ఐడియా ఉంది అని అంటే ఇఫ్ యూ గో లైక్ దట్ దే విల్ గో ఫర్ డెఫ్ like summation, anything, you just go like this and they will go something. అవునా? దీని తర్వాత we will take some a equals to 100, then we will call function, isn't it? So if you observe the Python code, we don't go for putting any declaration of a function. నేను ఇలాగా సమ్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను అని డిక్లేర్ ఉండదు. ఇఫ్ యూ అబ్జర్వ్ ద పైథాన్ కోడ్, డెఫినేషన్ బ్లాక్ పైన క్రియేట్ చేసేస్తారు, మెయిన్ బ్లాక్ కింద క్రియేట్ చేస్తారు. సో హాయిస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ పుల్లింగ్ ద డెఫినేషన్ బ్లాక్ టు ద టాప్. మనకి మామూలుగా ఇందాక ఏం చెప్పాము, ఇది మనకి మెయిన్ బ్లాక్ తర్వాత మనం సి ప్రోగ్రామ్ లో రాసామా? yes ma'am. సో ఈ బ్లాక్ ని మెయిన్ తర్వాత రాసిన బ్లాక్ ని మనము పుల్ చేసి పైకి తీసుకొస్తున్నాం. దట్ మెథడ్ ఇస్ కాల్డ్ హాయిస్టింగ్. సో అలాంటప్పుడు మనం వీ కెన్ ఎలిమినేట్ ద మెథడ్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్స్. ఇక్కడ కింద ఉండాల్సిన ఫంక్షనల్ బ్లాక్ ని మనం పైకి తీసుకొస్తాం. సో పైథాన్ వర్క్స్ ది ఫంక్షనల్ బ్లాక్ యాజ్ అ హాయిస్టింగ్ మెథడ్. మనకి ఫ్లాగ్ హాయిస్ట్ అంటాం కదా, కింద ఉన్న ఫ్లాగ్ ని పైకి లాగి హాయిస్ట్ చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ హాయిస్టింగ్. సో ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేసి అందుకనే చెప్తారు. హాయిస్టింగ్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ పుల్లింగ్ సంథింగ్ ఫ్రమ్ డౌన్ టు టాప్. సో పైథాన్ యొక్క ఫంక్షనల్ బ్లాక్ ఏంటి, మనకి పైన ఉంటుంది. దెన్ వి విల్ గో ఫర్ దిస్. సో మనకి ఏది చేసినా వర్కౌట్ అవుతుంది సిలో, అవునా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి డిక్లరేషన్ లేదు అని అంటే ఫంక్షనల్ డెఫినేషన్ పైన పెడతాం. సో ద సేమ్ థింగ్ బోత్ కెన్ వర్క్, బట్ ద వ్యాలిడేటెడ్ పార్ట్ వన్ ఇస్ దట్ డెఫినేషన్ షుడ్ బి ఆన్ ద టాప్. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాము. అట్లీస్ట్ ఒక 4-5 ఫంక్షన్స్ ఉంటే ఒక్కటైనా ఫస్ట్ లో రాసేసి we will go for remaining sectional blocks after that. So this is called functional block, that is hoisting. Tulasi, is it done? Yes, ma'am. Yeah, you can share. Okay, ma'am. Tulasi, share చేయండి. Is it visible, ma'am? It's a plain, yeah, it's visible. After we completing the installation, then this type of format is coming. So first I have to and my SQL. Hello. And then my SQL. What happened, Tulasi?
Ma'am, she left from. Okay, fine. Let me go ahead. So coming to this part, after you go for installation, so మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత జాంప్ యొక్క కంట్రోల్ మనకు వస్తుంది అనమాట. జాంప్ కంట్రోల్, ఇఫ్ యూ సర్చ్ ఇన్ దట్ వన్ యూ విల్ గెట్ ఇట్. సో ఇది క్లిక్ చేయగానే యూ విల్ గెట్ దిస్ కంట్రోల్ ప్యానల్ ఆఫ్ ద జాంప్ సర్వర్. జాంప్ సర్వర్ యొక్క కంట్రోల్ ప్యానల్ వస్తుంది. సో ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ దట్ యూ హ్యావ్ టు స్విచ్ ఆన్. సో ఇనిషియల్ గా మీరు చేయగానే ఏమవుతుందంటే ఇలా ఉంటుంది, అన్ని స్టాప్ లో ఉంటుంది. అంటే we need to press the button to start. It is that we need to press it to get it start. So we are connecting through the Apache. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, Apache నే మనకి ఇది ప్రొవైడ్ చేస్తున్న ప్లాట్ఫామ్. లోకల్ హోస్ట్ ని మనకి క్రియేట్ చేసిన వాళ్ళు Apache. సో Apache ని మనం స్టార్ట్ చేస్తాం. దెన్ యాజ్ ఇట్ ఈస్ వీఆర్ కనెక్టింగ్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్. అవునా? సో ఫ్రంట్ ఎండ్ టు బ్యాక్ ఎండ్ అంటే మనకి SQL కావాలి కాబట్టి we need to start SQL also. So here it comes. So if you observe that the Apache has started, కనిపిస్తుంది కదా, the Apache has started at a port called 80 and the MySQL has started at a port called 3306. These are the default port numbers where the Apache and MySQL will go ahead. So after finishing it, you can open any browser. మీరు మీ దగ్గర ఉన్న ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేశాక యూ టైప్ లోకల్ హోస్ట్ వితౌట్ ఎనీ స్పేసెస్, ఎంటర్. ఇఫ్ యూ ప్రొవైడ్ డీటెయిల్డ్ డౌన్లోడ్, మీరు నీట్ గా చక్కగా ఎటువంటి డ్రాబ్యాక్ లేకుండా డౌన్లోడ్ అయ్యింది అని అంటే లోకల్ హోస్ట్ అని టైప్ చేయగానే యూ విల్ గెట్ దిస్ వన్. ఇలా వచ్చింది అంటే మీరు ఇన్స్టలేషన్ చక్కగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా క్రియేట్ చేశారు. ఓకే, ఇది టైప్ చేసి కూడా రాలేదు అని అంటే లోకల్ హోస్ట్ డాష్ బోర్డ్, లోకల్ హోస్ట్ /డాష్ బోర్డ్ అని మీరు టైప్ చేశారు అని అంటే ఇది రావాలి. ఈ రెండిట్లో ఇది రాలేదు అని అంటే ద ఇన్స్టలేషన్ ప్రాసెస్ వాజ్ నాట్ గుడ్. సో మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి లోడ్ చేసినవన్నీ డిలీట్ చేసి యూ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ సిస్టమ్ అండ్ అగైన్ డూ ది డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఇట్. So coming to this part, we know that Apache, which is connecting the local server basis, that is, it works for the web development front to the back end, right? So manaki ikkada front lo pass chese data ani back lo hold chestam, just like your databases manam ela aithe work chestunamo alaga. So coming to here, you will find the topmost corner, that is PHP My Admin. Meeku PHP My Admin ani paina topmost lo kanipistundi. Danni click cheyandi. ఇట్ విల్ ఓపెన్ ద డాష్ బోర్డ్. సో మీకున్న కంట్రోల్, మీ అడ్మిన్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో అడ్మిన్ ఏం చేస్తాడు, మన దగ్గర ఒక డేటా, మీరు సపోజ్ మీ కాలేజ్ లో ఏదైనా లాగిన్ ఉంది అని అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ మర్చిపోతాము, అడ్మిన్ దగ్గరికి వెళ్తే సెట్ చేసి ఇస్తారు, ఇవన్నీ చెప్తారు కదా. సో ది బ్యాక్ ఎండ్ ఆఫ్ డేటా బేసెస్ విల్ బి హెల్డ్ బై ద PHP My Admin. ఇక్కడ మీకు అడ్మిన్ కంట్రోల్ మొత్తం ఉంటుంది. యూ కెన్ లాగ్ దిస్ ఎవ్రీథింగ్. So if you observe here, you can go for databases, you go for SQL. So you have to import or export the things. Everything can be done over here. Suppose మీరు సింపుల్ గా ఒక క్వరీని వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే, ఇఫ్ యూ ప్రెస్ దిస్ SQL, మీకు ఇక్కడ పైన అన్ని ఉన్నాయి కదా, దీంట్లో SQL అని చెప్పి యూ కెన్ గో అహెడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా ఒకటి చేద్దామా? Create table sample name varchar2 10 serial number 3. It will go. సో ఇది మీరు చేశారంటే కింద యూ విల్ ఫైండ్, ఆఫ్టర్ టైపింగ్ ఆల్ యువర్ కమాండ్స్, మీ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అన్ని టైప్ చేసుకున్నాక యూ గో హియర్, గో అని ఉంటుంది. ఇట్ విల్ గివ్ యూ ఆల్ ది ఎర్రర్స్.
మీకు కావాల్సిన ఎర్రర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో హౌ యూ కెన్ ఏబుల్ టు వర్క్ విత్ ఇట్, దట్ ఈస్ నథింగ్ బట్ యూ హ్యావ్ SQL. సో ఇప్పుడు ఏంటి అని అంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ టేబుల్ అండ్ వీ నీడ్ టు వర్క్ విత్ ఇట్. అవునా? సో ఇక్కడ మీరు గమనించారు అని అంటే ఐ క్రియేటెడ్ ఏ టేబుల్. అది అడిగింది చూడండి, అన్రికగ్నైజ్డ్ డేటా టైప్ లేదు, కొమాస్ లేవు సరిగ్గా, ఇవన్నీ చెప్పాయి. ఎందుకనంటే ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ వేర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. అవునా? నో డేటా బేసెస్ సెల్ఫ్. మెయిన్ ఎర్రర్ ఏంటి చెప్పండి? హియర్ ఇట్ షోస్ దట్ నో డేటాబేస్ ఇస్ క్రియేటెడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డేటాబేసెస్ తో వర్క్ చేస్తున్నాము. డేటాబేసెస్ లో ఒక టేబుల్ కాలమ్ లోకి మనము ఒక టపుల్ ఎంట్రీస్ లో వర్క్ చేస్తూ వెళ్తాం. సో వీ నీడ్ టు గో ఫర్ క్రియేషన్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్. ఇవి చేయకుండా నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో హియర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ టు వర్క్ విత్ SQL. మీకు ఇది చేసేటప్పుడు మీకు ఇంటర్నెట్ కూడా పని లేదు. దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఇంటర్నెట్. యూ కెన్ ఇన్స్టాల్ ద సర్వర్. యువర్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్. మీ సిస్టమే మీకు ఇంటర్నెట్ లాగా ఆరకల్ లైవ్ SQL లాగా ఎలా అయితే వర్క్ చేస్తుందో ఇది కూడా వర్క్ చేస్తుంది. సో కమింగ్ టు దిస్ పార్ట్ యూ హ్యావ్ హియర్ న్యూ అని ఉంటుంది. ఇఫ్ యూ ప్రెస్ దట్ ఇట్ విల్ ఆస్క్ క్రియేట్ డేటాబేస్. ఇప్పుడు ఏమడుగుతుంది? డేటాబేస్ ని క్రియేట్ చేయమని అడుగుతుంది. యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ నేమ్ ఆఫ్ ద డేటాబేస్. ఐ ప్రొవైడ్ లైక్ ఇంటర్న్. సో డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. డేటాబేస్ క్రియేట్ అయ్యాక ఏమవుతుంది? ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ టేబుల్ ఇన్సైడ్ యువర్ డేటాబేస్. సో కమింగ్ టు దట్ నేను ఇంతకు ముందు డేటాబేస్ అని క్రియేట్ చేశానా? ఇక్కడ చూడండి పక్కన పడిపోయింది ఇంటర్న్ అని. సో దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ దట్ ఇట్ హ్యాస్ డన్. సో కమింగ్ టు దిస్ పార్ట్ ఇప్పుడు నాకు ఇంటర్న్ లో నేను డేటాబేసెస్ ని నేమ్, టేబుల్ యొక్క నేమ్ ని, మిగతా థింగ్స్ అన్నిటిని నేను లోడ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ గో ఫర్ ఇంటర్న్ డీటెయిల్. ఓకే, పని చేసుకోవడానికి బాగుంటుంది. ఇంటర్న్స్. సో ఐల్ గో ఫర్ ఎన్ని కాలమ్స్ కావాలి? సీరియల్ నంబర్, నేమ్ and email address, phone number. So I'll be taking the 4 or age, anything. Go. See here, let me show you. Here we have the interns table. Interns table lo okay, table create cheyaledu nenu indaka. Interns. So now if you observe here it will show your table name as interns. ఇందులో మనము ఏదైనా కాలమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసి ఉంటుంది. యూ కెన్ ప్రొవైడ్. సో హియర్ ఐల్ బి గోయింగ్ సీరియల్ నంబర్, నేమ్, and we go for column age, and we go for column of phone numbers. Right? So ఇప్పుడు సీరియల్ నంబర్స్ ఇంటీజర్, నేమ్ we want to go for character varchar. అవునా? సో varchar అనేది మీకు ఇక్కడ టైప్ ఉంటుంది. అదే విధంగా ఏజ్ ఆల్వేస్ ఇంటీజర్స్. అవునా? ఇంటీజర్ we have the list. So coming to this part, phone numbers we are going for numbers only. So మీకు ఎలాంటి నంబర్స్ కావాలో you can choose it. So numeric here I'll be going for integers or anything. So if you observe that the type of the things are varchar అని, text, date మీద వర్క్ చేసాం మొన్న. న్యూమరిక్ లో మనం స్టార్టింగ్ లోనే చూసుకున్నాం డెసిమల్స్, ఫ్లోట్స్, డబుల్, రియల్, and we already discussed about BLOB. Right? So these are all the different types that the databases can handle. మీకు ఎలాంటి డేటాస్ ని మనం డేటాబేసెస్ లో స్టోర్ చేయొచ్చు. సపోజ్ యూ గో, మీరు ఒక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని వెళ్తారు. సో అగైన్ ఇఫ్ యూ స్విచ్ ఆఫ్, మిమ్మల్ని అడుగుతుంది కదా గూగుల్ మ్యాప్స్ ని మీరు ఆఫ్లైన్ లో స్టోర్ చేయాలనుకుంటున్నారా. సో ఇట్ విల్ యాక్సెస్ యువర్ రెగ్యులర్ థింగ్స్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు గో ఫర్. సో చెక్ పాయింట్స్ ని క్రియేట్ చేస్తుంది. మనకి లెఫ్ట్ రైట్ మ్యాప్ లో ఎలా తిరగాలి. సో ఇట్ విల్ క్రియేట్ ఎ పాయింట్స్ and on all we go for that. So we have a JSON working. So మనం అన్ని కూడా ఇందులో డేటా టైప్స్ ఎలాంటివి యూజ్ చేయాలనుకున్నా it will go for a wide range of support. సో నాకు ఫోన్ నంబర్ కి I will go integers only. ఓకేనా? సో సీరియల్ నంబర్ మాక్సిమం లెంత్ ఎంత? 3. నేమ్ యొక్క మాక్సిమం I'll go for 15 or 20. Age we have only 3 digits. So 3 digits.
ఫోన్ నంబర్ వి హ్యావ్ 10 digits. అవునా? సో రిమైనింగ్ మీరు ఏది ప్రొవైడ్ చేయాలనుకున్నా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. You have lot of columns, you can specialize those columns. Everything you can provide. So నేను by default గా వదిలేస్తున్నాను. Now I'll go for saving of my table. ఇప్పుడు చూద్దామా ఇంటర్న్ లో. ఇప్పుడు now see here in intern we have the interns table. Interns table ఎలా కనిపిస్తుంది? సీరియల్ నంబర్, నేమ్, ఏజ్, ఫోన్. సో ఇట్ విల్ ప్రొవైడ్ ఆల్ ద థింగ్స్. సో ఇది ఇంటీజర్ తీసుకున్నాము, ఇది ఇంటీజర్ తీసుకున్నాము, ఇది varchar తీసుకున్నాము, ఎవ్రీథింగ్ ఇట్ విల్ గో. సో దిస్ ఈస్ హౌ యూ విల్ వర్క్. సి ఇంతకుముందు నేను చేస్తే ఏవి రాలా, ఇప్పుడు చేస్తే వచ్చింది. బికాస్ ఐ హావ్ సెలెక్టెడ్ మై డేటాబేసెస్. సో నా డేటాబేస్ ఏంటి? ఇంటర్న్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా టేబుల్ ఇంటర్న్స్ అని ఒక టేబుల్ ని క్రియేట్ చేశాను. నా ఐఎమ్ గోయింగ్ టు వర్క్ విత్ మై SQL ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను నా SQL ప్లాట్ఫామ్ లో వర్క్ చేస్తున్నాను. Whatever you want to go ahead, you can select interns. We have no data entries into that. So even though we will try it out, select star from interns. See, it will simply show what are the columns we have with no data is available here. So ila manamu XAMPP server ద్వారా కూడా we can access databases where the backend will be providing a wide range of editable things. ఇక్కడ ఏదైనా డౌట్ ఉందా? You guys have any doubt here? No, ma'am. Yes. So let me go through it. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే XAMPP server. ఈ XAMPP server ని మీరు ఖచ్చితంగా ఆన్ చేయాలి. చేస్తేనే మీకు లోకల్ హోస్ట్ అనేది కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది ఆన్ చేశాక యూ విల్ బి హ్యావింగ్ దిస్, అన్ని కూడా బ్లాక్, బ్లూ ఇలా ఉంటుంది. నో రెడ్ కలర్స్. రెడ్ కలర్స్ వచ్చాయంటే సమ్ ఆర్ మిక్సింగ్ ప్యాకెట్స్ అన్ని ఉంటాయి. సో UAC ఎర్రర్ అని వస్తుంది. యూ కెన్ అప్డేట్ యువర్ అడోబ్ రీడర్. మీరు అడోబ్ రీడర్ ని కానీ VC ఇన్స్టాలర్స్ కానీ మళ్ళీ ఇన్స్టాల్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్ సెట్టింగ్ పర్మిషన్స్ ని మారుస్తాం. వీ హ్యావ్ ఓన్లీ ద 2 or 3 ఎర్రర్స్ ఓన్లీ. మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఎయిదర్ ద ఫైర్ వాల్ విల్ స్టాప్. ఎందుకు? ఇదే నాకు ఆన్లైన్ లో చేసే వర్క్ అంతా ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఇట్ విల్ యాక్సెస్ వన్ ఆఫ్ ద పోర్ట్ ఇన్ యువర్ సిస్టమ్. కాబట్టి మీకు కొన్ని ఎర్రర్స్ కానీ కొన్ని బ్లాక్స్ కానీ వస్తాయి. ఫైర్ వాల్ దాన్ని డిటెక్ట్ చేసి కొన్నిసార్లు బ్లాక్ చేసినప్పుడు మీరు పర్మిషన్స్ ని మార్చండి. ఇట్ విల్ యూ హ్యావ్ టు గివ్ ఎ పర్మిషన్ టు ఇట్. అదర్వైజ్ ఇంకేదైనా ఎర్రర్స్ కానీ UAC ఎర్రర్ కానీ VC ఎర్రర్స్ కానీ వస్తే మీ దగ్గర ఉన్న అడోబ్ రీడర్ ని అప్డేట్ చేయాలి. రెండో థింగ్, యూ విల్ బి హ్యావింగ్ ది విజువల్ స్టూడియోస్, దాన్ని అప్డేట్ చేయాలి. లేదంటే అప్డేట్ చేయాల్సిన ప్యాకెట్ మీకు ఆన్లైన్ లో ఫ్రీగానే దొరుకుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినా మీకు ఆ ఎర్రర్స్ పోతాయి. దెన్ యూ కెన్ గో ఫర్ ఫ్రీలీ యూసేజ్ ఆఫ్ దిస్. సో వన్స్ మీకు వర్క్ చేస్తున్నంత సేపు యూ షుడ్ నాట్ స్టాప్ దిస్. మీరు XAMPP సర్వర్ లో వర్క్ చేస్తున్నారు, యూ హ్యావ్ ద ప్లాట్ఫామ్, యూ ఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. సో ఇది వర్క్ చేస్తున్నంత సేపు దిస్ షుడ్ బి ఆన్. ఆన్ లోనే ఉండాలి. There is no glitches has to be happen and we have to work with a smooth running of it. Avuna? So coming to this part, let me know what is the difference between exe file and setup file. ఈ పదం విన్నారా? EXE అనేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. Am I audible? Yes? నా వాయిస్ వినిపిస్తుందా? Can anybody? Mrs. Sirisha?
యా ఓకే. సో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని విన్నారా ఎప్పుడైనా? యా ఇస్మాయిల్ విన్నారా? we have two different of files. మనకి ఏంటి అని అంటే exe ఫైల్ అండ్ సెటప్ ఫైల్ అని మనకి రెండు ఫైల్స్ ఉంటాయి. సో exe ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ యొక్క షార్టెస్ట్ ఫార్మే exe ఫైల్ అని అంటాం. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ హ్యావ్ ది ఎంటైర్ థింగ్ ఆఫ్ ద పర్టికులర్ ప్లాట్ఫామ్. మీరు ఏదైనా ఒక దాని గురించి చేస్తున్నారు, దానికి సంబంధించిన ఎవ్రీ ప్యాకేజింగ్ మీరు యాక్సెస్ చేయడానికి గల కమాండ్స్ ఉన్న ఫైల్ నే exe ఫైల్ అని అంటాం. సో వీ హ్యావ్ ఎన్ అదర్ ఫైల్ కాల్డ్ సెటప్ ఫైల్. ద సెటప్ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ సార్ట్ ఆఫ్ exe ఫైల్. సో సెటప్ ఫైల్ అనేది సెటప్ ఫైల్ కాదు, ఇట్ ఈస్ సెటప్ డాట్ exe ఫైల్. సో ఇదేంటి అని అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్లోనే ఒక ఇన్స్టెన్స్ ని మాత్రమే హోల్డ్ చేసేదే సెటప్ ఫైల్. సో మనం చాలా వరకు సాఫ్ట్వేర్ మీరు టీసీ టర్బోసీ కానీ మీరు యూజ్ చేస్తుంటే ఇట్ ఈస్ లైక్ సెటప్ ఫైల్. మరి గమనించుంటే సెటప్ ఫైల్ కనిపిస్తుంది, డాస్ బాక్స్ కానీ ఇలాంటివన్నీ సెటప్ ఫైల్స్ అనమాట. ఏంటి అని అంటే ఇట్ విల్ గో ఫర్ అన్ ఇన్స్టెన్స్. మీరు వాడుతున్నంత సేపు వర్క్ అవుతుంది. కొత్త అప్లికేషన్స్ ఏదైనా కావాలి అని అంటే వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫుల్ ఫంక్షనల్ పార్ట్ లో ఒక చిన్న ఫ్రేమ్ వర్క్ మాత్రమే యూజ్ చేసుకొని రన్ చేస్తుంది. సో దీని యొక్క మెయిన్ టాస్క్ ఏంటి అని అంటే ఒక అప్లికేషన్ ఫైల్ ని ఒక సోర్స్ దగ్గర నుంచి అంటే కంప్యూటర్ దగ్గర నుంచి తీసుకొని ట్రాన్స్ఫర్ చేయడానికి హెల్ప్ చేయడానికి మాత్రమే సెటప్ ఫైల్. ది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ గివ్ యూ ది ఎంటైర్ థింగ్. ఇఫ్ యూ గో ఫర్ PHP మనం డౌన్లోడ్ చేస్తున్నాము, ఇట్ కమ్స్ అండర్ యువర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏంటి అని అంటే ఇట్ విల్ గివ్ యూ ది ఎంటైర్ థింగ్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ట్రస్టెడ్ సోర్సెస్ నుంచే వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ వరకు చాలా వర్సిటైల్ గానే ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. ఇట్ విల్ గో ఫర్ డౌన్లోడ్ చేసుకుంటాం, రన్ చేస్తాం. ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ విండోస్ లో ఒక అప్లికేషన్ ని రన్ చేస్తుంటే exe ఫైల్స్ ఈస్ ద బ్యాక్ బోన్. మనం ఎలాగైతే ఇండియాకి బ్యాక్ బోన్ ఆఫ్ రైతులు అని ఎలా అయితే మనం చెప్తున్నామో అలాగే ఒక విండోస్ యొక్క అప్లికేషన్ చూస్తున్నాం. వైడ్ రేంజ్ లో ఒక టాస్క్ ని పర్ఫామ్ చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్, బ్రౌజర్, గేమింగ్ ఇలా ఏం చేస్తూ ఉన్నా exe ఫైల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా వర్క్ చేస్తుంది. ఆ exe ఫైల్ లో ఒక చిన్న ఇన్స్టెన్స్ మీద వర్క్ చేస్తున్నదే సెటప్ ఫైల్ అన్నమాట. Right. So you guys asked about how to go ahead for what version we need to download. Avuna? So for that, yes ma'am, yeah, you have your Windows. అవునా, మీ విండోస్ మీద దిస్ పీసీ అని కానీ విండోస్ అని కానీ మై కంప్యూటర్ అని కానీ ఏదో ఉంటుంది. అవునా, ఇఫ్ యూ రైట్ క్లిక్ ఆన్ ఇట్, మీరు రైట్ క్లిక్ చేశారనంటే యూ హ్యావ్ ఎ ప్రాపర్టీస్ హియర్. Go to the properties. It will show your system capability. మీ సిస్టమ్ ఎంత, ఏం ర్యామ్ ఉంది, వాట్స్ ద స్టోరేజ్ కెపాసిటీ, ఏమేమి ఇన్స్టాల్ చేసాం, ఎలా వర్క్ చేస్తుంది, వాట్స్ ద CPU కెపాసిటీ, ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో. సో మీ యొక్క సిస్టమ్ గురించి ఆల్ మనం ఎలాగైతే ఫోన్ లో అబౌట్ ఫోన్ అని ఉంటుందో ఇది అబౌట్ యువర్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో మీరు గమనించారంటే డివైస్ స్పెసిఫికేషన్స్ లో ఇఫ్ యూ కమ్ హియర్ it will show you your system type. It will show you if you come here, it will show you 64-bit. So whenever you are downloading any applications, మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ కానీ ఏదైనా అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఒక సింపుల్ సెటప్ ఫైల్ ని డౌన్లోడ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్ విల్ ప్రొవైడ్ యూ లాట్ ఆఫ్ వర్షన్స్. సో 32-bit ప్రొవైడ్ చేస్తుంది, 64-bit ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత 64-bit లోనే ఇట్ విల్ షో యూ లాట్ ఆఫ్ థింగ్స్. సో దీంట్లో మనం ఏంటి అని అంటే మన సిస్టమ్ కెపాసిటీ ఏంటి అనేది అబౌట్ లో కనిపిస్తుంది. ఇఫ్ యువర్ సిస్టమ్ ఇస్ 32-bit, యూ హ్యావ్ టు గో ఫర్ 32-bit ఆఫ్ యువర్ సాఫ్ట్వేర్స్. మీరు డౌన్లోడ్ చేసిన ప్రతి అప్లికేషన్ కూడా 32-bit లోనే ఉండాలి. ఇఫ్ యువర్ సిస్టమ్ ఇస్ 64-bit, యూ జస్ట్ గో ఫర్ 64-bit. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు గో అహెడ్. సో
This is your Intel. My system is an Intel R processor. So it shows the Intel R. So Intel కాకుండా ఇంకేదన్నా ప్రాసెసర్ మీకు తెలుసా? Do you know Intel కాకుండా ఇంకోటి ఏదైనా? Have you heard about AMD processors? సో ఇంటెల్ ప్రాసెసర్ ఏంటి అని అంటే ఇట్ విల్ వర్క్ ఫర్ యువర్ సిపియూస్ కి తగ్గట్టుగా వర్క్ చేస్తూ వెళ్తుంది. అదే విధంగా AMD ప్రాసెసర్ ఇట్స్ నథింగ్ బట్ విజువల్ స్టూడియోస్. దట్ ఈస్ ఇట్ విల్ వర్క్ విత్ గ్రాఫికల్ కార్డ్, ఇన్బిల్ట్ గ్రాఫికల్ కార్డ్ తో పాటు వర్క్ చేస్తూ వెళ్ళింది అనమాట. సో కమింగ్ టు AMD, ది HP కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నది. So most of the people will tell that Intel is good when compared to the AMD, and we have lot of things of processors. ఇప్పుడు యాపిల్స్ తీసుకున్నాం, యాపిల్ అయితే M series ఫ్లాప్స్ అని ఇలా ఒక కొన్ని వర్షన్స్ ఉంటాయి. క్వాల్కమ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాసెసర్, ARM బేస్ చేసుకొని మీకు ల్యాప్టాప్స్ లో వస్తుంది. అదే విధంగా we have NVIDIA, so which is works on GPUs, AI తో వర్క్ చేసుకుంటూ GPUs తో వర్క్ చేస్తూ ఫోకస్ చేస్తూ వర్క్ చేసే ప్రాసెసర్. సో ఇలా మార్కెట్ లో మనకి కొన్ని అవైలబుల్ లో ఉన్నాయి. సో వెన్ వీఆర్ వర్కింగ్ విత్ యువర్ ప్రాసెసెస్, వీ హ్యావ్ ఇంటెల్ ప్రాసెసర్ అండ్ వీ హ్యావ్ AMD ప్రాసెసర్స్. ఎప్పుడు కూడా కంపాటబిలిటీని చెక్ చేస్తూ వెళ్తుంది. సో కమింగ్ టు దిస్ పార్ట్, వెన్ యూ ఆస్క్ ఎనీ ఆఫ్ ద పీపుల్ దోస్ హూ వర్క్డ్ ఆన్ ఏ సిస్టమ్ స్లాట్, వాళ్ళందరూ చెప్తారు ఏంటి అని అంటే ఇంటెల్ వాడమని చెప్తారు. బట్ వెన్ కమింగ్ టు మై పార్ట్, సో ద AMD విచ్ ఇస్ హ్యావింగ్ ద ఇంటర్న్ వన్. సో AMD లో ఆల్రెడీ వాళ్ళు గ్రాఫికల్ కార్డ్స్ తో పాటు అన్ని యూజ్ చేసుకుంటూ వచ్చింది. సో మనం ఎలా బెస్ట్ అని చెప్తాం. ఇఫ్ సపోజ్ యూ వర్క్ ఆన్ ఎన్ ఇంటెల్ సిస్టమ్, ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేస్తున్నదైతే ఇంటెల్ ల్యాప్టాప్, అండ్ ఐ హ్యాడ్ AMD ల్యాప్టాప్ ఆల్సో. నా దగ్గర AMD ల్యాప్టాప్ కూడా ఉండేది. సో కంపేర్ టు దిస్ పార్ట్, ఐ యూజువలీ ఫెల్ట్ ఇంటెల్ వాజ్ గుడ్. నేనైతే ఇంటెలే బాగుంది అని నేను ఫీల్ అయ్యా అప్పట్లో. బట్ లేటర్ ఆన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ AMD తో వర్క్ చేస్తున్నప్పుడు ద సిస్టమ్ ఈస్ వెరీ 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 ఫాస్ట్. మనకి ఒక అప్లికేషన్ హై ఎండ్ అప్లికేషన్స్ తో వర్క్ చేస్తున్నాము అన్నప్పుడు లోపల ఉన్న ప్రాసెసర్స్ మనకి ఎంత సైకిల్స్ లో తిరుగుతుంది, ఒక ప్రోగ్రామ్ అనేది ఎంత ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంతో పాటు హీట్ జనరేషన్ ఆఫ్ ద సిస్టమ్ ని కూడా రిప్రజెంట్ చేస్తారు. సో అలా తీసుకుంటున్నప్పుడు ద హీట్ జనరేషన్ బై ద ఇంటెల్ కంపేరింగ్ టు ద AMD ఈస్ లిటిల్ కూలర్. సో అందువల్ల నీకేమవుతుంది, సైకిల్స్ అనేది చాలా ఫాస్ట్ గా, చాలా స్పామ్ గా, కరెక్ట్ గా AMD లో జరుగుతుంది. కానీ అది ఏంటి అని అంటే ఇట్ విల్ బ్యాటరీ ఇష్యూస్ రావడం కానీ, ఎందుకంటే అది అంత కూల్ చేసుకుంటూ ఇట్ విల్ యూజ్ కంప్లీట్ ఎనర్జీ. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ ఒక్క రీజన్ తో ఇంటెలే చూస్ చేసుకుంటారు. సో బోత్ ద థింగ్స్ వెన్ కంపేర్ టు బేసింగ్ ఆన్ యువర్ నీడ్, మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని వి చూస్ ద ప్రాసెసర్. సో ఎలాంటి ప్రాసెసర్ కావాలన్నా మనం దాన్ని చూస్ చేసుకుంటాం. సో కమింగ్ టు దిస్ పార్ట్, వెన్ ఎవర్ యు ఆర్ డౌన్లోడింగ్, కాన్సన్ట్రేట్ ఆన్ వాట్స్ ద టైప్ ఆఫ్ యువర్ సిస్టమ్ అండ్ యూ జస్ట్ గో అహెడ్. మీ టైప్ ఆఫ్ ద సిస్టమ్ ని చూసుకొని యూ కెన్ గో అహెడ్ ఆన్ ఇట్. సో యు నో రైట్, ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి కదా, బ్లూటూత్ డివైసెస్ కానీ ఎవ్రీథింగ్, రైట్?